నమస్తే వెల్కమ్ టు పొలిటికల్ అనాలిసిస్. దేశవ్యాప్తంగా ఉన్న వార్తా కథనాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తలపై మనతో విశ్లేషించేందుకు పొలిటికల్ ఎడిటర్ కొల్లి అరవింద్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్ ఈరోజు మనం చూస్తున్నాం, నిన్న ఈరోజు ప్రధాని మోదీ తెలంగాణలో పర్యటనలు చేస్తున్నారు. వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు కానీ శంకుస్థాపనలు కానీ చేస్తున్నారు. నిన్న ఇటు ఆదిలాబాద్లో పర్యటించారు. ఇటు ప్రధాని మోదీ కానీ ఇటు రేవంత్ రెడ్డి సభలో రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ మనం చూడవచ్చు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం లేకుండా సామరస్యంగా ఉన్నప్పుడే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని రేవంత్ రెడ్డి కామెంట్స్ చూస్తున్నాం. మొత్తం ఎలా చూడాలంటారు? మోడీ ప్రధాని అయిన తర్వాత ఒక ప్రకటన, అంటే దేశానికి మొత్తానికి ఒక కాల్ ఇచ్చారు. దాన్నే కోఆపరేటివ్ ఫెడరలిజం ఆధారంగా టీమిండియా లాగా పనిచేద్దామన్నారు. ఆ క్రమంలో వివిధ ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అంటే ప్రతిపక్షం అధికారంలో ఉన్న చోట్ల కూడా ముఖ్యమంత్రులు మాతో కలిసి పనిచేయాలి అనేటటువంటి ఇండికేషన్ ఇచ్చారు. కోఆపరేటివ్ ఫెడరలిజం అంటే ఏంటంటే సహకార సమాఖ్య తెలుగులో అయితే. ఈ సమాఖ్య వ్యవస్థలో ఉన్నాం మనం, కేంద్రం రాష్ట్రం సఖ్యతగా పనిచేయాలి అనేది ఉద్దేశం. అయితే దానికి మోడీ అండగా ఉన్నారా, తూట్లు పొడిచారా, ఇట్లాంటి వివాదాలను కాసేపు పక్కన పెడితే ఈరోజు రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఇనిషియేటివ్ అయితే హర్షణీయంగానే చెప్పాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి పిలుపు, బడేబాయి మాకు పెద్దన్నలాగా సహకరించండి, కలిసి పనిచేద్దాం, తెలంగాణ గ్రోత్, తెలంగాణ అభివృద్ధి, తెలంగాణ పాత్ర అటు జాతీయ ఆదాయంలో కానీ దేశ అభివృద్ధిలో కానీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తాం మేము అని చెప్పి అష్యూరెన్స్ ఇస్తూనే, రెండవది ప్రధాన నగరాల్లో, భారతదేశంలో ప్రధాన నగరాలుగా ఒకటి హైదరాబాద్గా ఎదుగుతోంది. ఈ హైదరాబాద్ మూసీ డెవలప్మెంట్, మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకి సహకరించండి, మెట్రోకి సహకరించండి, ఓఆర్ఆర్ తర్వాత బయట వస్తున్నటువంటి RRR రీజనల్ రింగ్ రోడ్డుకి సహకరించండి అంటూ ఒక కాల్ ఇచ్చారు. ఇక్కడ ఒక రాజకీయ చాణక్యం అయితే రెండు పక్షాల నుంచి కనిపించింది. ఒక పక్క మోడీ ఏమో అభివృద్ధి సభలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని చెప్తూనే మళ్ళీ బీజేపీ సభకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. గత బీఆర్ఎస్ చేసినటువంటి స్కామ్స్ని రాష్ట్ర ప్రభుత్వం కాపాడుతోంది అనే ఇండికేషన్లో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ రెండిట్లోనూ ఒకటి కీలకంగా గమనించాల్సిన విషయం ఏంటంటే, రేవంత్ రెడ్డి మాట్లాడిన వ్యవహార శైలి, అదే దానికి మోడీ స్పందించిన తీరు. ఈయన పెద్దన్న అన్నాడు, బడేబాయ్ అన్నాడు. అదే సందర్భంలో మోడీ కూడా తెలంగాణ అభివృద్ధికి బీజేపీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కట్టుబడిందని చెప్పారు. ఈ మొత్తం వ్యవహారంలో ఇద్దరిలో రాజకీయ చాణక్యం అయితే కనిపించింది. ఈ రాజకీయ చాణక్యంతో పాటు రాజకీయ భావజాలం, రాజకీయ వ్యవహార శైలి కూడా క్లియర్గా కనిపించింది. ఆదిలాబాద్లో జరిగిన సభలోనే రెండిట్లోనూ రెండు విభిన్న వాదనలు వినిపించడం ద్వారా మోడీ ఆ విషయంలో క్లారిటీ ఇచ్చారు. అలాగే ఇటు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా స్ట్రాంగ్గా కౌంటర్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా మోడీ ఇవ్వలేదు, అలాంటి ఆయన పెద్దన్న ఎలా అవుతాడు అని చెప్పి రేవంత్ రెడ్డిని గురించి కౌంటర్ ఇవ్వడం జరిగింది. దీన్ని ఎలా చూడాలంట? మరి అదే ప్రధానిని గతంలో మీ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పొగిడిన సందర్భంలో ఏమైంది ఈ వ్యవహార శైలి? అదే ఒకసారి పొగిడారు, ఒకసారి భయంకరంగా పొగిడారు, ఒకసారి భయంకరంగా తిట్టారు. అంటే కేంద్రం పట్ల ఒక స్పష్టమైన వైఖరి లేకుండా, వాళ్ళకి నచ్చినప్పుడు రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకించాలి, వాళ్ళకి నచ్చనప్పుడు రాష్ట్ర ప్రజలందరూ దూరంగా ఉండాలి. అంటే కేంద్ర ప్రభుత్వ వైఖరి, కేంద్రంతో రాష్ట్రం ఎట్లా ఉండాలి అనేది వీళ్ళ ప్రయోజనాలు, వీళ్ళ రాజకీయపరమైనటువంటి అంశాలు, దీని చుట్టూనే తిప్పినటువంటి గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం మీద ఈ రకమైనటువంటి విమర్శలు చేయడం సహజం. అయితే నేను ఇందాకే చెప్పాను కదా, మోడీ రాజకీయ చాణక్యం మోడీ చూపిస్తే రేవంత్ రెడ్డి రాజకీయ చాణక్యం రేవంత్ రెడ్డి చూపించారు. ఇక్కడ కనిపించాల్సిన ప్రధానమైన అంశం ఏంటంటే, ఇన్ని రాజకీయాల్లో కూడా రేవంత్ రెడ్డి చాలా స్పెసిఫిక్గా హైదరాబాద్ అభివృద్ధికి పలానావి కావాలి. రెండోది, వీటన్నిటికంటే ముఖ్యంగా ఇన్నాళ్ళు అంటే గత 10 సంవత్సరాల నుంచి ప్రస్తావన లేనటువంటి ఒక అంశాన్ని అంటే ఒక సందర్భోచితంగా ముందుకు తీసుకొచ్చారు. ఎన్టీపీసీ నుంచి 4,000 మెగావాట్ల విద్యుత్తు రావాల్సి ఉండింది. 4,000 మెగావాట్ల విద్యుత్తుకి కావాల్సినటువంటి ప్రాజెక్ట్ కట్టాల్సి ఉండింది. మీరు కేవలం 1,400 మెగావాట్లే కట్టారు. మిగతా 2,600 మెగావాట్లకి సంబంధించినటువంటి ఇనిషియేటివ్ మీరు తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అంతా ఇవ్వాల్సినటువంటి అనుమతులంతా వేగంగా ఇచ్చేస్తాం, త్వరితగతిన పూర్తి చేస్తాం. దాంట్లో అది పూర్తి చేసి మొత్తం 4,000 మెగావాట్లు పూర్తి చేసి దాంట్లో మా స్టేట్ వాటా మాకు ఇవ్వండి అనేది అడిగారు. ఇటువంటి ఇప్పుడు
రాజకీయ చాణక్యం అని ఎందుకన్నాను, రాజకీయ చాణక్యం అనేది చాలా పెద్ద పదం, కానీ ఇక్కడ రాజకీయ చాణక్యం ఇద్దరు చూపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేవంత్ రెడ్డి తనకు ఉన్నటువంటి అవకాశాన్ని చక్కగా వినియోగించుకొని రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటిని ముందుకు పెట్టారు. ఒక రకంగా చెప్పాలంటే మోడీని కాస్త కంపెల్ చేసినటువంటి పరిస్థితి, మోడీ తప్పనిసరిగా ఒప్పుకోవాల్సినటువంటి విధంగా వాటిని ప్రజెంట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. మోడీ కూడా అదే రకం. ఇవి ఆచరణలోకి వస్తే మాత్రం ఇప్పుడు నిన్న మోడీ సభలో చేసినటువంటి హామీలు ఏవైతే అవి ఆచరణలోకి వస్తే రాష్ట్రానికి ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటివే. రెండోది అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే హైదరాబాద్ విషయంలో ఆయన డిమాండ్స్ చాలా క్లియర్గా, అంటే హైదరాబాద్ జాతీయ ఆదాయంలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది, స్థూల జాతీయోత్పత్తిలో చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న నగరం, ఒక హ్యాపెనింగ్ సిటీగా ఉన్నటువంటి నగరం ఒక మెట్రోపాలిటన్ సిటీగా ఉన్నటువంటి నగరం. ఈ నగరాన్ని మరింత డెవలప్ చేసే క్రమంలో మాకు ఇవి కావాలి, మెట్రో విస్తరణ కావాలి అనే క్రమంలోనే మిగతా డిమాండ్స్ని కూడా మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ అనేది గత 10 ఏళ్ల నుంచి నలుగుతోంది. ఆయన దానికి కోట్ చేస్తూ మీరు సబర్మతి నదిని అద్భుతంగా తీర్చిదిద్దారు, అంటే అక్కడే మీరు అద్భుతంగా చేశారో అవకాశం మాకు కూడా ఇవ్వండి, మాతో కూడా కలిసి పనిచేయండి అనేటటువంటి రాజకీయపరమైనటువంటి విమర్శల్ని కాసేపు పక్కన పెడితే ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య ఒక సుహృద్భావ వాతావరణం అవసరం, ఆ దిశగా వెళ్తున్నట్టుగానే భావించాలి. నేను ఇందాకే చెప్పినట్టుగా టీమిండియా అనేటటువంటి భావం కానీ, అదే సందర్భంలో కోఆపరేటివ్ ఫెడరలిజం అని మోడీ చెప్పినటువంటి మాట కానీ, అది మోడీ దానికి కట్టుబడి ఉంటే, రేవంత్ రెడ్డి దానికి కట్టుబడి ఉంటే అల్టిమేట్గా ఫలాలు తెలంగాణ ప్రజలకు వస్తే అందరం ఆనందదాయకంగానే ఉంటుంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి విషయం మొదటి నుంచి ఇందాక కూడా చెప్పినటువంటి విషయం ఏంటంటే మోడీ చాణక్యం చూపించే క్రమంలో ఆదిలాబాద్లో ఉన్న 2 సభల్లో 2 రకాలుగా మాట్లాడారు. ఒక పక్క పార్టీ సభలోనేమో కాంగ్రెస్ని బీఆర్ఎస్ని టార్గెట్ చేశారు, అభివృద్ధి కార్యక్రమాల సభలోనేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి హామీ ఇచ్చారు, వీఆర్ విత్ యూ గో హెడ్ అన్నట్టుగా చెప్పారు. కాబట్టి ఈ రెండింటి మధ్య వైరుధ్యాలు చాలా క్లియర్. అదే సందర్భంలో బీఆర్ఎస్ చేసేటటువంటి రాజకీయ విమర్శలు కూడా అది కూడా చాలా సహజమైనటువంటి రీతి. అలాగే ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ చూడొచ్చు. జీవో నెంబర్ 3తోనే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మహిళలకు తీవ్ర అన్యాయం జరిగిందని కవితకు వ్యాఖ్యానించడం చూసాం సార్. దీన్ని ఎలా చూడాలంటారు? దీనిపై ధర్నా కూడా చేద్దాము, మహిళలకు అన్యాయం జరిగింది అని అన్నారు. కవితకి ఇప్పుడు వాళ్ళ పార్టీ అధికారం నుంచి వెళ్ళిపోగానే అన్ని గుర్తొస్తాయి. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనేది గుర్తొస్తుంది, మహిళా రిజర్వేషన్ గుర్తొస్తుంది, అంటే మహిళల ఉద్యోగాల్లో నష్టం జరిగింది అనేది గుర్తొస్తుంది. ఇవన్నీ అధికారం కోల్పోయిన తర్వాత గుర్తొస్తాయి. అధికారంలో ఉన్నప్పుడు వీటి విషయంలో ఎక్కడ ఏం మాట్లాడని పరిస్థితే ఉంది. కాబట్టి ఇది ఖచ్చితంగా కవిత వ్యవహార శైలి రాజకీయపరమైనటువంటి వ్యవహార శైలిగానే చూడాలి తప్ప, రాజకీయపరమైనటువంటి విమర్శలుగానే చూడాలి తప్ప, కవితని తెలంగాణ సమాజం కూడా సీరియస్గా తీసుకొని పరిస్థితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆవిడ ఇచ్చినటువంటి ఏ రాజకీయపరమైనటువంటి పిలుపుకి గతంలో లాగా స్పందనలు కనిపించట్లేదు. ఈ మాట అనటం కొంచెం ఇబ్బందికరమే, ఎందుకంటే కవిత తెలంగాణలో ఒక సాంస్కృతిక పునరుజ్జీవన దిశగా పనిచేసిందని ఇప్పటికీ నమ్మేవాళ్ళు ఉన్నారు. ముఖ్యంగా బతుకమ్మ విషయంలో ఆవిడ నమ్మేవాళ్ళు ఉన్నారు. కానీ అదే సందర్భంలో అక్కడ జరిగినటువంటి, అంటే ఈరోజు కవిత గత 10 ఏళ్లుగా మౌనంగా ఉండి ఈరోజు ఈ సమస్య ముందుకు వచ్చేసరికి, ఈ సమస్య తీవ్రంగా రూపం దాచేసరికి, అంటే రాజకీయపరమైనటువంటి ఖాళీని, తనకున్నటువంటి ఖాళీని ఇట్లా ఒక సమస్యలను ఎలివేట్ చేయడానికి ఉపయోగపెట్టుకుంటున్నట్టుగానే భావించాలి. అలాగే నిన్న ప్రధాని మోదీ తర్వాత సభలో మాట్లాడినప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టులో బారాస కుంభకోణాలకు పాల్పడింది. మరి దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. రెండు ఒకటే, ఇటు కాంగ్రెస్ కానీ కాళేశ్వరం పెద్ద అవినీతి కుంభకోణం చేస్తే బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ ఫైల్ మూసేసింది అని మోడీ వ్యాఖ్యలు చూసాం. కానీ ఇక్కడ ఫైల్ క్లోజ్ చేసిన పరిస్థితి ఏం లేదు. ఒక పక్క నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నియమించినటువంటి కమిటీ 6వ తారీఖు రాబోతోంది. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చారు. విజిలెన్స్ రిపోర్ట్లో 4గురిని ప్రధానమైనటువంటి దోషులుగా చేసి క్రిమినల్ కేసుల్ని పెట్టాలని సజెస్ట్ చేసినట్టుగా వార్తలు ఉన్నాయి. రెండోది అయితే ఒక ప్రధానమైనటువంటి అంశం అయితే క్లియర్గా ఉంది. కాంగ్రెస్ పార్టీ తగిన రీతిలో స్పందించలేదు, తగిన రీతిలో యాక్షన్కి వెళ్ళట్లేదు అనే అసంతృప్తి మాత్రం అటు ఉద్యమకారుల్లోనూ ఉంది, ఇటు కాంగ్రెస్ పార్టీ అభిమానుల్లో కూడా స్పష్టంగానే కనిపిస్తుంది. అయితే వాళ్ళు మొత్తం అంతా స్టడీ చేసి ఒక కంక్లూజన్కి రావాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా చెప్తున్నారు. కాబట్టి ఆ విషయంలో దానికి సపోర్టివ్గా ఈరోజు NDSA నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళ బృందం కూడా 6వ తారీఖు రాబోతోంది. కాబట్టి
వీటన్నిటి ఒక రూపం వచ్చిన తర్వాతే వీటి విషయంలో క్లారిటీ వస్తుంది. అలాగే ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఇటు తెలంగాణలో బీజేపీ ఇప్పటికే 9 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసింది, ఇటు బీఆర్ఎస్ 4 పేర్లను ఖరారు చేసింది, కాంగ్రెస్ ఇప్పటికే డిక్లేర్ చేసింది. ఇంకా స్క్రీనింగ్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తోంది అభ్యర్థులకు సంబంధించి కాంగ్రెస్. ఇంకా ఎప్పటికీ ఇవన్నీ అనౌన్స్ చేసే అవకాశం ఉందంటారు అభ్యర్థుల పేరు? అంటే ఒకటేమో బీజేపీకి సంబంధించిన 9 మంది అభ్యర్థుల లిస్టులో అనూహ్యమైనటువంటి పేర్లు కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రెండోది బీజేపీ గెలిచే అవకాశం ఉన్నటువంటి ఏ స్థానాన్ని వదలొద్దు అనేటటువంటి ధీమా కనిపిస్తోంది. 4 సిట్టింగ్ ఎంపీల్లో 3కి ఆల్రెడీ సీట్లు ఇచ్చింది. ఒకళ్ళ విషయంలో ఆదిలాబాద్ విషయంలో ఇంకా డైలమా కొనసాగుతుంది. ఒక పక్కన ఇట్లా ఉంటే నిన్న బీఆర్ఎస్ ఆల్రెడీ ఇంతకుముందే ప్రకటించినటువంటి అభ్యర్థితో పాటు మిగతా స్థానానికి 4 అభ్యర్థులుగా ప్రకటిస్తే ఈ 4 అభ్యర్థుల్లో అనూహ్యంగా ఏంటంటే దీంట్లో చాలామంది బీజేపీ వైపు చూస్తున్నారనేటువంటి 4లో చాలామంది ఏమంది ఖమ్మం అభ్యర్థి బీజేపీ వైపు చూస్తున్నారని, మహబూబాబాద్ అభ్యర్థి బీజేపీ వైపు చూస్తున్నారనేటటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఇవన్నీ కాసేపు పక్కన పెడితే మహబూబాబాద్లో గతంలో ఎంపీగా ఉన్నటువంటి సీతారాం నాయక్ బీజేపీలో వైపు చూస్తున్నారనే వార్తలు ఉన్నాయి. రెండోది సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మాలోత్ కవిత బీజేపీ వైపు చూస్తున్నారనేటువంటి ఊహాగానాలు ఉన్నాయి. ఇవి రెండు ప్లస్ ఖమ్మం విషయంలో మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కానీ అలాగే మరో ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి నామా నాగేశ్వరరావు గారు ఇద్దరు బీజేపీ వైపు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక్కడ ఒక కీలకమైన విషయం గమనించాలి. నిన్న రివ్యూ మీటింగ్లో పక్కన కేసీఆర్ పక్కన కూర్చున్నటువంటి వీళ్ళిద్దరూ ఆ రకమైనటువంటి డైరెక్షన్లో చూస్తున్నారనేటటువంటి వార్తలకి బలం ఏంటంటే చలో మేడిగడ్డ పేరిట మేడిగడ్డ సభ నిర్వహిస్తే మేడిగడ్డ సభలో కీలక పాత్ర పోషించినటువంటి ఆరూరు రమేష్, వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, వర్ధన్నపేట గతంలో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆరూరు రమేష్ ఈరోజు బీజేపీలో చేరుతున్నారు. అంటే 4 రోజుల గ్యాప్లోనే 3-4 రోజుల్లోనే మొత్తం రాజకీయ సమీకరణాలన్నీ మారిపోయినటువంటి పరిస్థితి. అయితే మేడిగడ్డ సభకు ముందే మనం చెప్పాం ఆరూరు రమేష్ బీజేపీలో చేరేటటువంటి అవకాశాలు బీజేపీ వైపు ఆయన చూస్తున్నారు. అట్లాగే ప్రతి నియోజకవర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థులుగా ఎంపికైన వాళ్ళే బీఆర్ఎస్ పార్టీలో నిలబడిన పరిస్థితి ఉంది. ఒక పక్క బీఆర్ఎస్ బలహీనపడటాన్ని అనే వాదాన్ని ఆ నాయకులు అంగీకరించట్లేదు, కానీ బీఆర్ఎస్ ఆ బింకం చూపిస్తోంది. కానీ బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం మరొక పేరు వినిపిస్తోంది. చేవెళ్ళ సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి రంజిత్ రెడ్డి, ఆయన కూడా రాజకీయంగా బీజేపీ వైపు చూస్తున్నారనేటటువంటి పేరు బాగా వినిపిస్తోంది. చేవెళ్ళకి ఆల్రెడీ బీజేపీ అభ్యర్థిని ప్రకటించింది కాబట్టి ఇప్పుడు ఆయన మెదక్ నుంచి పోటీ చేయిస్తారనేటటువంటి వాదన గట్టిగా ఉంది. ఆయన మెదక్ జిల్లాలో కూడా బాగా పట్టున్నటువంటి నాయకుడిగా చెప్తున్నారు. అంటే ఒకటి బీజేపీకి ఉన్నటువంటి స్థానిక నాయకుడిగా ఉన్నటువంటి రఘునందన్ రావు, రంజిత్ రెడ్డి వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు పోటీ చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నారు మెదక్ స్థానం విషయంలో. అది ఇక మిగతా స్థానాల విషయంలో కూడా ఇంకో క్లారిటీస్ రావాలి. రెండోది బీఆర్ఎస్లో గతంలో కేటీఆర్కి చాలా సన్నిహితుడుగా ఉన్నటువంటి సైదిరెడ్డి బీజేపీ వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. ఆయన బీజేపీ వైపు చూస్తే ఆయనకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వం కూడా దాదాపు ఖరారుగానే చెప్తున్నారు నల్గొండ విషయంలో. ఇక పెద్దపల్లి నుంచి కూడా దాదాపుగా మాజీ మానకొండూరు శాసనసభ్యుడు రసమై బాలకృష్ణ, బీఆర్ఎస్ రసమై బాలకృష్ణ 2 టర్ములు రసమై బాలకృష్ణ మానకొండూరు నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఆయన పేరు బాగా వినిపిస్తోంది. ఆయన కూడా ఆల్రెడీ ఇప్పటికే అంగీకారం తెలిపినట్టుగానే సమాచారం వస్తుంది. ఇంత చర్చలో కీలకంగా ఉన్నటువంటి భాగం ఏంటంటే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు వలస బాటలో ఉన్నారు, గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళు వలస బాటలో ఉన్నారు, కీలకమైనటువంటి నాయకులు వలస బాటలో ఉన్నారు. కాబట్టి ఈ మొత్తానికి చర్చకి ఎప్పుడు క్లారిటీ వస్తుందంటే బీఫామ్స్ ఇచ్చేదాకా వీళ్ళు నిలబడి ఉంటే అప్పుడు క్లారిటీ వస్తుంది. గతంలో మనం చూసాము మైనంపల్లి హనుమంతరావు బీఫామ్ తీసుకునే కంటే 2 రోజుల ముందే పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇవి బీఫామ్స్ తీసుకుని బీఫామ్లు దాఖలు చేసే వరకు ఇప్పుడు రాజకీయ వలసలు సహజం, రాజకీయ వలసలు చాలా సర్వసాధారణంగా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది.
అలాగే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలో ఇటు పొలిటికల్ ఈక్వేషన్స్ కూడా మారిపోతున్నట్లుగా తెలుస్తోంది. ఇటు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జంప్ అవుతున్నారు, అలాగే బీజేపీకి వెళ్తున్నారు. ఇటు ప్రధాని మోదీ కూడా 2 రోజులుగా అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళ్తున్నట్లుగా మనం చూస్తున్నాము. అలాగే ఇటు తెలంగాణ పోలీస్ శాఖ కూడా సంచలన నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వంలో కీలకంగా ఉన్నటువంటి ప్రణీత్ రావుపై కూడా వేటు పడినట్లుగా తెలుస్తోంది. మరి దానికి సంబంధించి కీలకంగా ఉన్న చాలామంది అధికారుల పైన అంటే గత ప్రభుత్వ హయాంలో కీలకమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంటే ప్రతిపక్ష పార్టీలని, వ్యాపారులని, జర్నలిస్టులని, ఉద్యమకారులని ఇటువంటి వాళ్ళందరి మీద నిఘా పెట్టి అంటే వాళ్ళ ఫోన్ ట్యాపింగ్ చేయడం ద్వారా కొంతమంది ఉన్నతాధికారుల కళ్ళల్లో ఆనందం చూడటం కోసం ఎవరైతే చేశారో అటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రణీత్ రావుని నిన్న సస్పెండ్ చేశారు. ప్రణీత్ రావు విషయంలో చాలా వివాదాలు ఉన్నాయి. ప్రణీత్ రావుకి సంబంధించినటువంటి వ్యవహార శైలి మీద ఆయన కొంతమంది వ్యాపారస్తులకి సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ చేసి ఆ సమాచారాన్ని ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కొంతమందికి జారవేయటం ద్వారా వీళ్ళ వ్యాపారాన్ని నిరోధించడానికి, వ్యాపారాల ఎదుగుదలని అడ్డుకోవడానికి కొంత ప్రయత్నం జరిగినటువంటి విషయం చెప్తారు. రెండోది కొంతమంది ఉద్యమకారులు అంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నటువంటి నిర్ణయాలని, ప్రజా వ్యతిరేక నిర్ణయాలని, రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయాలని ఛాలెంజ్ చేయాలనుకున్నటువంటి, కోర్టుల్లో ఛాలెంజ్ చేయాలి లేదా ప్రజా జీవితంలోకి వాటిని ప్రచారం చేయాలనుకున్నటువంటి కొంతమంది జర్నలిస్టులని అదేవిధంగా టార్గెట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక ఈ 2 కాకుండా ఇంకా కొంతమంది ఎమ్మెల్యేలకు సంబంధించి, ఎంపీలకు సంబంధించి ఫోన్లు ట్యాపింగ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా క్లియర్గా చెప్పాలంటే స్వయంగా రేవంత్ రెడ్డే ఈ ఫోన్ ట్యాపింగ్ బాధితుడిగా చెప్తారు. రేవంత్ రెడ్డి అంటే జొన్నవాడలో కేటీఆర్ ఫామ్ హౌస్ విషయంలో అది ఆయన డ్రోన్ కెమెరాతో షూట్ చేస్తున్నాడన్న విషయాన్ని కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే తెలుసుకున్నారు అనేది ఒక చర్చ అయితే ఉంది. ఇట్లా ఆయన ఆ విషయంలో చాలా ఇబ్బంది పెట్టారు. అక్కడి నుంచి మొదలు పెడితే రకరకాల కేసుల్లో, రకరకాల విషయాల్లో ఈ అంటే అక్రమ కేసులు ఎదుర్కొన్న చాలామందికి దానికి సంబంధించినటువంటి వెనకుంది ప్రణీత్ రావు అని చెప్పి, అలాగే మరో 47 మంది డిఎస్పీలను కూడా బదిలీ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అంటే ఎన్నికల ముందు బదిలీలు సహజమైనప్పటికీ కొంచెం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బదిలీల విషయంలో కాస్త దూకుడుగానే వెళ్తుంది. ఈ ప్రణీత్ రావును కూడా గతంలో ఎస్ఐబి నుంచి డీజీపీ ఆఫీస్కి అటాచ్ చేసి డీజీపీ ఆఫీస్లో కూర్చోబెట్టారు. ఇప్పుడు పూర్తిగా సమగ్రమైనటువంటి విచారణ అయిన తర్వాత సస్పెండ్ చేశారు. ఇట్లా మరికొన్ని సస్పెన్షన్లు, మరికొన్ని పోలీస్ శాఖలో గత ప్రభుత్వంలో కొంతమంది ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళ ముఖంలో ఆనందం చూడటం కోసం, వాళ్ళ కళ్ళల్లో వెలుగులు చూడటం కోసం అమాయకులని అక్రమంగా కేసులు వేధించినటువంటి చాలామంది అధికారులు కూడా ఇదే పరిస్థితికి రాబోతుంది అనేది చాలా క్లియర్. అలాగే ఇక ఏపీకి వచ్చినట్లయితే ఏపీలో ఈరోజు మంగళగిరిలో జైహో బీసీ సభ అని బీసీ డిక్లరేషన్కు సంబంధించి టీడీపీ, జనసేన భారీ బహిరంగ సభ కూడా నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. బీసీలకు పెద్దపీట వేయాలి అనే ఇదితో ఈరోజు సభలో కీలకమైన బీసీలకు సంబంధించి ఏమన్నా ప్రకటించే అవకాశం ఏమైనా ఉందంటారా? అంటే బీసీలకు సంబంధించి మొదటి నుంచి తెలుగుదేశం పార్టీకి బీసీలు బాగా అండగా ఉంటారనేది పేరు. అయితే జయహో బీసీ అనే ఆ పేరుతోటి, పిలుపుతోటి గతంలో కూడా కొన్ని సందర్భాల్లో భారీ బహిరంగ సభలు జరిగినటువంటి పరిస్థితి. కానీ దీనికి సంబంధించి ఒక మేధోమథనం జరిగింది తెలుగుదేశం పార్టీలో. బీసీల పార్టీకి దూరం అవుతున్నారు అని కూడా గుర్తించారు. కాబట్టి ఇప్పుడు ముఖ్యంగా అంటే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ప్రధానంగా చూస్తే మంగళగిరి అనేది ఒక బీసీ నియోజకవర్గంగా చెప్తారు. బీసీలు ఎటువైపు ఉంటే అటు గెలుస్తారు అనేటటువంటి ప్రధానమైనటువంటి నియోజకవర్గాల్లో మంగళగిరి ఒకటి. కాబట్టి మంగళగిరి వేదికగా అదే సందర్భంలో మంగళగిరి మరో కీలకమైన విషయం ఏంటంటే నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో నెంబర్ 2గా ఉన్నటువంటి నారా లోకేష్ అక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. కాబట్టి అది కీలకమైనటువంటి నియోజకవర్గం అయినటువంటి పరిస్థితి ఉంది. రెండోది అటుపక్కన కూడా బీసీ అంటే గతంలో బీసీ అభ్యర్థిగా ఉన్నటువంటి గంజి చిరంజీవి, తెలుగుదేశం పార్టీ నుంచి బీసీ అభ్యర్థిగా ఉన్న గంజి చిరంజీవి ఈరోజు వైసీపీలోకి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ బీసీ సమీకరణాలు వీటన్నిటిని టార్గెట్ చేసే క్రమంలో బీసీ సభ నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడ వీళ్ళు బీసీ సభ నిర్వహిస్తుంటే మంగళగిరిలో జగన్ వైజాగ్ పారిశ్రామికవేత్తలతో సభ ఉంది. అదే సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన మీటింగ్ ఉంది. అయితే గతంలో మొదటి నుంచి కూడా ఉత్తరాంధ్ర
విశాఖపట్నం అంటే ఆ 3 జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా చెప్తారు. అంటే 2019లో మొత్తం రాష్ట్రం అంతా నెగిటివ్ వేవ్ వస్తే కూడా 4 నియోజకవర్గాలు, సిటీలోని 4 నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అట్లాగే ఆ బెల్ట్లో తెలుగుదేశం పార్టీ బాగా బలమైనటువంటి పునాదులు ఉన్నటువంటి పార్టీ. గతంలో ఎన్టీ రామారావు టెక్కల్ నుంచి పోటీ చేసి గెలిచారు. అనేక కారణాలు, అంటే బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో కీలకమైనటువంటి నాయకులుగా ఉన్నటువంటి అశోక్ గజపతిరాజు కానీ, తర్వాత ఎర్రన్నాయుడు కానీ, వీళ్ళందరూ మొదటి నుంచి కూడా పార్టీకి పునాదిగా ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీకర్గా ఉన్నటువంటి తమ్మినేని సీతారాం కూడా తెలుగుదేశం పార్టీ నేపథ్యం నుంచే వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా పలువురు నాయకులు, కిమిడి కళా వెంకట్రావు కానీ, ఇట్లా చాలామంది నాయకులు ఉన్నారు. టెక్కల్ నుంచి హనుమంత్ అప్పయ్యదొర అని ఒక సీనియర్ నాయకుడు ఉండేవారు. ఆయన ఎన్టీ రామారావు కోసం సీట్ త్యాగం చేశారు. మళ్ళీ ఎన్టీ రామారావు రాజీనామా చేసిన తర్వాత అదే సీట్ నుంచి గెలిచినటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి బలమైనటువంటి నాయకులు, బలమైనటువంటి పునాది ఉన్నటువంటి ప్రాంతం అది. అక్కడికి వెళ్ళి వీళ్ళు ఇక్కడ చేస్తుంటే ఆయన అక్కడ చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని కొంతకాలంగా వైసీపీ టార్గెట్ చేసింది. ఆ క్రమంలోనే ఇది కూడా ఈరోజు కార్యక్రమం కూడా జరుగుతుందని భావించాలి. అలాగే ఇప్పుడు ఏపీలో చూసినట్లయితే ఇప్పటికే పొలిటికల్ హీట్ పెరిగిపోయిందనే చెప్పాలి. ఇటు టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా కొంతమంది అభ్యర్థులు ప్రకటించింది. అదేవిధంగా వైసీపీ కూడా నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలను ప్రకటించి సిద్ధం సభలతో ముందుకు వెళ్తోంది. అసలు ఎలా చూడాలంటారు? అదే కాకుండా రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కూడా హాట్ కామెంట్స్ చేశాడు. జగన్ దారుణంగా ఓడిపోతారు అని చెప్పారు. ప్రశాంత్ కిషోర్ కామెంట్స్ గురించి నిన్న మాట్లాడుకున్నాం మనం. అయితే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ట్రాక్ని, అంటే ఇటీవల కాలంలో ప్రశాంత్ కిషోర్ మాట్లాడిన కొన్ని చోట్ల ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి ఊహాగానాలు వ్యతిరేక ఫలితాలు వచ్చినటువంటి విషయాన్ని వైసీపీ బాగా ట్రోల్ చేస్తుంది. వైసీపీ ట్రోల్ చేసే క్రమంలో అంటే ప్రశాంత్ కిషోర్ పర్సనల్ రాజకీయ ప్రస్థానాన్ని కూడా, ఆయన అంటే బీహార్లో గవర్నమెంట్ తోటి కలిసి వెళ్ళాలనుకోవటం, ఆ తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి సొంత పార్టీ పెడతా అంటాం, ఈ గందరగోళ వాతావరణాన్ని, ఈ గందరగోళ పరిస్థితుల్ని చాలా హైలైట్ చేసి వైసీపీ చెప్తుంది. అయితే ఒక విచిత్రమైన విషయం ఏంటంటే 2019 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ని ఆలింగనం చేసుకున్నటువంటి వైసీపీకి ఈరోజు ప్రశాంత్ కిషోర్ నచ్చడు. ఎందుకు అంటే ప్రశాంత్ కిషోర్ అందుకు వాళ్ళకి వ్యతిరేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేస్తున్నారు కాబట్టి. అక్కడ నుంచి మొదలు పెడితే ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి వ్యక్తిత్వ హననాన్ని గతంలో తెలుగుదేశం చేసేది, ఇప్పుడు వైసీపీ చేస్తోంది. కాబట్టి రాజకీయాల్లో ఇవన్నీ చాలా సహజం. దగ్గరున్నప్పుడేమో గొప్పవాడు అంటారు, దూరంగా వెళ్ళగానే అంటే విమర్శిస్తారు, ఎండగడతారు. ఈ రకమైనటువంటి వ్యవహార శైలి మాత్రం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో క్లియర్గా ఇప్పుడు కనిపిస్తోంది. అలాగే సుప్రీంకోర్టు ఈరోజు నిన్న సంచలనమైన తీర్పు ఇచ్చింది. లంచం తీసుకొని ఓటు వేయటం చట్టరీత్యా నేరం అని చెప్పి సంచలన తీర్పు ఇచ్చింది. దీనికి సంబంధించి ఏమంటారు? అంటే లోక్సభలో, రాజ్యసభలో, శాసనసభలో, శాసన మండలిలో ఆ సభ్యులకి ఇమ్యూనిటీ ఉండదు, సభకి మాత్రమే ఇమ్యూనిటీ ఉంటుంది అని ఒక కంక్లూజన్ ఇచ్చింది. అయితే ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటంటే ప్రజలు ఓటేసి సభకు పంపిస్తారు. సభలో సభ్యుడు ఇంతమంది ప్రజలకి ప్రతినిధిగా ఉంటాడు. ప్రతినిధిగా ఉండే క్రమంలో శాసనసభలో లేదా లోక్సభలో లేదా రాజ్యసభలో లేదా శాసన మండలిలో తమ వాయిస్కి ప్రతినిధిగా ఉండాల్సినటువంటి వ్యక్తి ఎవరో కొందరి దగ్గర డబ్బులు తీసుకొని ఆ డబ్బులు తీసుకున్న మేరకు, బ్రైబ్ అది లంచంగా తీసుకున్న మేరకు వాళ్ళకు ఓటేయటం, లేదా అంటే ఇంకొక విషయం ప్రశ్నలు లేవనెత్తడానికి, గతంలో అది కూడా చూసాం మనం, ప్రశ్నలు లేవనెత్తడానికి డబ్బులు తీసుకున్నటువంటి ఎంపీలను కూడా చూసాం. దానికి సంబంధించి కొన్ని స్ట్రింగ్ ఆపరేషన్స్ కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ ప్రధానమైనటువంటి గమనించాల్సిన ముఖ్యమైన అంశం ఏంటంటే సభకు ఇమ్యూనిటీ ఉంటుంది, సభ్యుడికి కాదు అని తేల్చి చెప్పడం ద్వారా అంటే రాజ్యాంగ స్ఫూర్తిని సుప్రీంకోర్టు బాగా మరోసారి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఈ విషయంలో తీర్పు వచ్చిన సందర్భంగా కూడా 5 సభ్యుల ధర్మాసనంలో 3 మాత్రమే మెంబర్ ఇమ్యూనిటీకి సపోర్ట్ చేశారు. 2 మెంబర్ ఇమ్యూనిటీ కుదరదు, హౌస్ ఇమ్యూనిటీ మాత్రమే ఉంటుంది అనేది చెప్పారు. ఈ హౌస్ ఇమ్యూనిటీ, మెంబర్ ఇమ్యూనిటీ మధ్య ఉన్నటువంటి ఈ కేటగరైజేషన్, అంటే విభజన రేఖని ఇప్పుడు
ఈ 7 సభ్యుల ధర్మాసనం చాలా క్లియర్గా చెప్పింది. ఈ 7 సభ్యుల ధర్మాసనం చెప్పినటువంటి విషయంలో అత్యంత కీలకమైనటువంటి విషయం ఏంటంటే ఏ సభ్యుడైనా డబ్బులు తీసుకుని లేదా లంచం తీసుకుని లేదా మరొకరికైనా బెనిఫిట్ తీసుకొని ఒక ప్రశ్నని లేవనెత్తటం లేదా ఓటేయటం, ఈ రెండింటిని నేరంగానే పరిగణించాలి అని చెప్పింది. అంటే పార్టీ విప్పుని ధిక్కరించడం కూడా నేరంగానే పరిగణించాల్సిన పరిస్థితిగా వస్తుంది. దాని వెనుక ఒకవేళ మనీ ట్రాన్సాక్షన్ కానీ లేదా ఏదైనా బెనిఫిట్ ట్రాన్సాక్షన్ కానీ కనిపిస్తే విప్పుని ధిక్కరించిన విషయంలో కూడా అటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు గత సుమారుగా దశాబ్దన్నర కాలంలో ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తూట్లు పొడుస్తున్నటువంటి రాజకీయ పార్టీలకి ఇదొక ఇబ్బందికరమైనటువంటి పరిణామం. అంటే ఒక పార్టీ నుంచి గెలిచి అంటే పూర్తిగా విరుద్ధమైనటువంటి పార్టీలో మంత్రులుగా కొనసాగినటువంటి పరిస్థితి కూడా మనం గతంలో చూసాం. అటువంటి వాళ్ళకి అదే సందర్భంలో అనుబంధ సభ్యులు అనే పేరుతో కొత్త పదం పుట్టించి లేదా గెలిచినటువంటి పార్టీ నుంచి దూరంగా ఉండి ఆ పార్టీ యొక్క రాజకీయ ఐడియాలజీని విభేదించి వాళ్ళ మీదే విమర్శలు చేసి ఇటువంటి వాటన్నిటికీ ఇదొక ముందడుగ్గా చెప్పాలి. ఒకవేళ మనీ ట్రాన్సాక్షనో పర్క్ ట్రాన్సాక్షనో కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా క్రిమినల్ కేసులు అయ్యే అవకాశం ఉంటుంది. అలాగే ఏపీ సర్కార్ కూడా ఈరోజు హైకోర్టు షాక్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది సర్కార్కి. టెట్ డిఎస్సి ఎగ్జామ్స్ పై కూడా షెడ్యూల్ మార్చుకోవాలని చెప్పినట్లుగా హైకోర్టు ఆదేశించింది. షెడ్యూల్ విషయంలోనే ప్రధానమైనటువంటి సమస్య. అంటే ఒక పక్కన ఎన్నికలకు ఇక్కడ టెట్ డిఎస్సి షెడ్యూల్ ఒక పక్కన ఉంటే అసలు ఎన్నికల షెడ్యూల్ ఒక ప్రధానమైన సమస్య. ఎన్నికల షెడ్యూల్ ఎప్పుడో క్లారిటీ లేదు. ఎన్నికల షెడ్యూల్కి ఈ షెడ్యూల్ కనుక సమాంతరంగా వస్తే ప్యారలల్గా ఉంటే మరింత ఇబ్బంది అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇది రద్దు చేసింది, రీషెడ్యూల్ చేయమంది. రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఇంకా 10 రోజుల వరకు ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో రీషెడ్యూల్ చేసి ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. కాకపోతే దాన్ని అట్లా కాకుండా దాని చుట్టూ రాజకీయాలు, మెగా డిఎస్సి కాదు దగా డిఎస్సి అని షర్మిల చెప్పటం, అదే సందర్భంలో ఆ రకమైనటువంటి షర్మిల వాదనకి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా కొన్ని సానుకూలమైనటువంటి వ్యాఖ్యలు రావటం, దాన్ని కొన్ని మీడియా సంస్థలు హైలైట్ చేయటం, ఆ మీడియా సంస్థలు హైలైట్ చేసిన మీడియా సంస్థల్ని మరికొన్ని మీడియా సంస్థలు టార్గెట్ చేయటం, ఇదంతా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చాలా సహజ ప్రక్రియ. కాకపోతే ఒకటి షెడ్యూల్ అనేది ప్రధానం. ఈ షెడ్యూల్కి కోరిలేట్ అయ్యి ఉండేటటువంటిది ఎన్నికల షెడ్యూల్. ఎన్నికల షెడ్యూలు డిఎస్సి షెడ్యూల్ ఒకటే రోజు వస్తే మళ్ళీ రీషెడ్యూల్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఎన్నికలకు ముందు కేవలం ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి డిఎస్సిగానే ఒక పార్టీ లేదంటే కొన్ని పార్టీలు విమర్శలు చేస్తుంటే ఇది మేము చేసేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా వైసీపీ చెప్పుకుంటోంది. ఈ చర్చలో ప్రస్తుతానికి మనం చూడాల్సిందైతే 2 షెడ్యూల్స్, ఒకటి డిఎస్సి షెడ్యూల్, టెట్ షెడ్యూల్ బాగా ప్యారలల్గా ఉండటం, రెండోది ఈ షెడ్యూలింగ్లో రీషెడ్యూల్ చేస్తే అది ఎన్నికల షెడ్యూల్కి ఇబ్బందికరంగా ఉండటం. ఈ 2 కీలకమైనటువంటి అంశాలు. ఎన్నికల షెడ్యూల్ వచ్చేస్తోంది కాబట్టి ఆ ఎన్నికల షెడ్యూల్ టైంలోనే ఇది వస్తే మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు వస్తాయి. దాన్ని చూసి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి సందర్భం ఇది. ఓకే సార్, సమగ్ర విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. చూశారు కదండి, ఇది వాళ్ళ పొలిటికల్ అనాలిసిస్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.